Hi, good morning and good evening, everyone. సో నిన్న సెషన్లో మనం పాలసీస్ కంప్లీట్ చేసాం కదా. ఆ పాలసీస్ ఏంటంటే అట్రిబ్యూట్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, అంటే ట్యాగ్స్ని బట్టి మనం యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఒక రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ నిన్న మనం చేసిన యూస్ కేసు. అలానే నిన్న ఇంకోటి చేసాము ఐఆమ్ అండ్ S3 పైన. ఐఆమ్ యూజర్కి ఫుల్ యాక్సెస్ త్రూ S3 బకెట్స్ ఉంది, బట్ బకెట్ 1 పాలసీ అనేది ఎక్స్ప్లిసిట్గా డినై ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా డినై అవుతుంది. అండ్ దీని తర్వాత మనం రోల్ గురించి డిస్కస్ చేసాం. రోల్ అంటే ఏంటంటే రోల్ విల్ హ్యావ్ పర్మిషన్స్, బట్ ఇట్ కెన్ బి అజ్యూమ్డ్ బై either AWS user or service or an application or an outside user. ఓకే, సో ఈ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ AWS లో. ఎందుకంటే సర్వీస్ టు సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ EC2 S3ని యాక్సెస్ చేయాలన్నా, EC2 ఇంకేదైనా EKSని యాక్సెస్ చేయాలన్నా కూడా మనకు ఖచ్చితంగా రోల్ అనేది ఉండాలి. సో ఆ రోల్కి మనం పర్మిషన్స్ ఇస్తాం. సో నిన్నంతా మనం సర్వీస్కి ఇవ్వడం గురించి డిస్కస్ చేసాం EC2కి. ఓకే, ఒక EC2 ఇన్స్టెన్స్లో బకెట్స్ని ఎలా లిస్ట్ చేయాలి, అండ్ దెన్ ఒక EC2 ఇన్స్టెన్స్ నుంచి ఇంకొన్ని EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం అండ్ Route53 రికార్డ్స్ని అప్డేట్ చేయడం గురించి అంతా మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి హౌ ఏ యూజర్ కెన్ అజ్యూమ్ రోల్. సో ఇప్పుడు మనం AWS కమాండ్ లైన్ చూసాం. AWS కమాండ్ లైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? AWS కాన్ఫిగర్ అని ఇచ్చి యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి ఇన్పుట్ ఇవ్వాలి. సో వీటిలో డిసడ్వాంటేజ్ ఏంటి? సో దీస్ ఆర్ లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్ అనమాట. వీటికి వ్యాలిడిటీ అనేది ఉండదు, ఇన్ఫినిట్ టైం అనమాట. లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్ బై మిస్టేక్ ఇవి కానీ లీక్ అయ్యాయి అంటే, ఇఫ్ ఎనీబడి నోస్ దీస్ కీస్, సో దే కెన్ ఈజీలీ మిస్యూజ్. దీస్ కెన్ బి మిస్యూజ్డ్. ఓకే, బట్ రోల్ కు ఉండే ఫీచర్ ఏంటి? రోల్ కి యాక్సెస్ కి సీక్రెట్ కి టోకెన్ అండ్ 15 minutes ఎక్స్పైరేషన్ టైం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ డీటెయిల్స్ కానీ ఎవరైనా చూసినా కూడా అవి 15 minutes మాత్రమే వ్యాలిడిటీ ఉంటాయి, దాని తర్వాత ఇన్వాలిడ్ అయిపోతాయి అనమాట. సో మనం ఆ 15 minutes అది ఒక కొంచెం సేఫ్ కాబట్టి మనం రోల్ అనేది యూస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రోల్ యూస్ చేశారంటే ఇట్ విల్ బి క్లియర్లీ లాగ్ CloudTrail ఫర్ ఆడిట్ పర్పస్ అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ మనకి. ఇది టెంపరీ క్రెడెన్షియల్స్ ఇస్తుంది అండ్ దెన్ క్రాస్ ఓపెన్ యాక్సెస్ యూజ్ అవుతుంది, మనం నెక్స్ట్ చూస్తాం. అండ్ ఎవరైనా ఈ రోల్ కానీ యూస్ చేస్తే అది CloudTrailలో క్లియర్గా లాగ్ అవుతుంది. మనం ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ మిస్యూజ్ జరిగినప్పుడు వెంటనే దాన్ని మనం రివోక్ చేయొచ్చు అనమాట. సో ఈ యూసేజ్ వల్ల మనం AWS ఎప్పుడు కూడా రోల్ని యూజ్ చేయడం మాత్రమే రికమెండ్ చేస్తాం. ఒక యూజర్కి మీరు డైరెక్ట్ పర్మిషన్స్ని అటాచ్ చేయడం కంటే ఆ యూజర్కి కానీ రోల్ని అటాచ్ చేస్తే అది చాలా సేఫ్ అండ్ దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్, AWS రికమెండెడ్ అప్రోచ్. సో అందుకని మీకు ఇది ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఒక యూస్ కేస్ వచ్చేసి క్రియేట్ ఏ రోల్. సో ఒక యూజర్ కి EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి US ఈస్ట్ 1 రీజన్ లో. ఈ పర్మిషన్ మనం చూసాం, బట్ ఇది పర్మిషన్ నుంచి కాకుండా రోల్ నుంచి ఇవ్వాలి. సో ఇది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. సో యూస్ కేస్ వచ్చేసి యూజర్ షుడ్ యాక్సెస్ EC2 ఇన్ US ఈస్ట్ 1 రీజియన్, నాట్ ఫ్రమ్ పర్మిషన్స్ బట్ ఇట్ షుడ్ బి త్రూ ద రోల్. ఇది యూస్ కేసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ రోల్ని క్రియేట్ చేయాలి అండ్ దెన్ క్రియేట్ పర్మిషన్స్ టు యాక్సెస్ that EC2 and this role should be only assumed by joindevops.com user. ఓకే, సో ఇది ఇప్పుడు మనం చూద్దాం. ఇది 1 by 1 స్టెప్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఒక రోల్ క్రియేట్ చేద్దాం. రోల్ వచ్చేసి,
ఇది ఎవరికి ఈ రోల్? సో AWS అకౌంట్ అని ఇస్తున్నా ప్రెసెంట్. నెక్స్ట్ పర్మిషన్స్ ఏమి ఇవ్వట్లేదు, మనం మళ్ళీ ఇద్దాం. ఫస్ట్ అయితే రోల్ క్రియేట్ చేస్తున్నాం అంతే. సో ఇది EC2 admin US East 1, ఇది రోల్ నేమ్. క్రియేట్ రోల్ EC2 admin this one. సో పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఇస్తాను. సో ట్రస్ట్ రిలేషన్షిప్ చూస్తే ఇది కొంచెం మనం ఎడిట్ చేయాలి. ఈ రోల్ ని ఎవరు అజ్యూమ్ చేసుకోగలరు? ఈ రోల్ ఎవరిని ట్రస్ట్ చేస్తుంది? సో ఈ రోల్ వచ్చేసి ఈ యూజర్ ని ట్రస్ట్ చేస్తుంది అనమాట, joindevops.com యూజర్ ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో దీన్ని కొంచెం మాడిఫై చేయాలి. సో దీన్ని మనం మాడిఫై చేయాలి. ఇది ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఈ రోల్ మన ఐఆమ్ యూజర్ ని ట్రస్ట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ జాయిన్ డెవాప్స్. ఈ యూజర్ ARN ని కాపీ చేద్దాం అండ్ దీన్ని ఇక్కడ ఇద్దాం. ఓకే, సో ఎడిట్. రోల్ క్రియేట్ చేసాం and this should be only trusted by joindevops.com user. ఓకే, ట్రస్ట్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే రోల్కి ఉండే మెయిన్ కాన్సెప్ట్. ఈ రోల్ ఎవరిని ట్రస్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో దాని తర్వాత పర్మిషన్స్, పాలసీస్లోకి వెళ్ళి నేను ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నా. ఈ పాలసీ వచ్చేసి లైక్ డైరెక్ట్ చేశాను, మన దగ్గర ఆల్రెడీ చేశాను, రెడీగా ఉంది, ఇంతకుముందు యూస్ చేశాను కదా. జస్ట్ కాపీయింగ్ దిస్. ఇది allow EC2 all actions, only US East 1 region. Next policy name వచ్చేసి same, EC2 admin US East 1 policy. ఓకే, పాలసీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ పాలసీని మనం రోల్ కి అసైన్ చేద్దాం. EC2 admin US East 1 attach policy EC2 admin. ఓకే, రోల్ సైడ్ నుంచి మొత్తం అయిపోయింది. రోల్ కి ఉండే ట్రస్ట్ రిలేషన్షిప్, రోల్ క్రియేట్ చేసాం, ట్రస్ట్ రిలేషన్షిప్ యాడ్ చేసాం, అండ్ దెన్ పర్మిషన్స్ కూడా యాడ్ చేసాం. ఈ పర్మిషన్ వచ్చేసి మనకి యూఎస్ ఈస్ట్. ఇప్పుడు మనం యూజర్ సైడ్ నుంచి ఉంది. సో యూజర్ సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే, ఈ యూజర్ ఆ రోల్ ని అజ్యూమ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వాలి మనం. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఈ స్టెప్. సో joindevops.com user should have a permission to assume the role created. ఓకే, సో ఈ రోల్ ఒకటి ట్రస్ట్ చేస్తే సరిపోదు, యూజర్ కూడా ఆ రోల్ ని అజ్యూమ్ చేసుకునే పర్మిషన్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాలసీ క్రియేట్ చేయాలి. నేను ఇన్లైన్ పాలసీ క్రియేట్ చేస్తున్నా. సో STS సింపుల్ టోకెన్ సర్వీస్, దీంట్లో అజ్యూమ్ రోల్ అని ఉంది కదా. ఈ అజ్యూమ్ రోల్ ఏ రోల్ ని అజ్యూమ్ చేసుకోవాలి? స్పెసిఫిక్ టు దిస్ EC2. ఈ రోల్ ని అజ్యూమ్ చేసుకునే పర్మిషన్ మనం ఇతనికి ఇవ్వాలి. ఓకే, user to assume role. ఓకే, ఇప్పుడు యూజర్ సైడ్ నుంచి సరిపోయింది చూడండి. సో ఈ పర్మిషన్ లేకపోతే యూజర్ ఆ రోల్ ని అజ్యూమ్ చేసుకోలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్మిషన్ హియర్. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి టెస్ట్ చేయాలి.
సో ఇప్పుడు నేను యూజర్తో లాగిన్ అయి చూస్తాను. జాయిన్ devops.com. సో ఇక్కడ స్విచ్ రోల్ అనేది ఉంటుంది. స్విచ్ రోల్కి వెళ్తే అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడి సేమ్ అకౌంట్ ఐడి. అండ్ దెన్ సో ఒకవేళ స్విచ్ అవ్వలేదు అనుకోండి రోల్, జస్ట్ క్యాన్సిల్ చేసి చూస్తున్నా. ఇప్పుడు మనం EC2 యాక్సెస్ ఉందా లేదా చూద్దాం. EC2 యాక్సెస్ లేదు చూడండి. ఓకే, యూ డోంట్ హ్యావ్ EC2 యాక్సెస్. బట్ ఇప్పుడు రోల్ స్విచ్ అయితే అకౌంట్ ఐడి వచ్చేసి సేమ్ అండ్ రోల్ వచ్చేసి ఏ రోల్ స్విచ్ అవ్వాలో ఆ రోల్ ఇవ్వాలి. EC2 డిస్ప్లే నేమ్ EC2 అడ్మిన్ అని ఇస్తున్నా. స్విచ్ ఓకే. సో నా కమాండ్ లైన్, సో ఇది కమాండ్ లైన్ మాత్రమే వస్తుంది. సో ఈ కమాండ్ లైన్కి రావాలి అంటే ఫస్ట్ మనం అథెంటికేట్ అవ్వాలి. లెట్ us authenticate. AWS configure. నేను ఇప్పుడు ఇతనికి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తాను. ఇది కొంచెం లెంతీ స్టెప్స్ గానే ఉంటాయి యాక్చువల్లీ. లెట్ మీ డిలీట్ దెమ్. కొత్తవి క్రియేట్ చేస్తున్నాం. AWS configure. సో ఇది అథెంటికేషన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి AWS EC2 and describe instances అని కొడితే జనరల్ గా నాకు లిస్ట్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ రావాలి పర్మిషన్ అంటే. సో రావట్లేదు. సో ఇప్పుడు నేను రావట్లేదు కాబట్టి నేను చేయాలి, రోల్ ని స్విచ్ అవ్వాలి. దానికి వీ హ్యావ్ ఎ కమాండ్. సో ఇది కమాండ్. సో ఏ రోల్ ని స్విచ్ అవ్వాలి అనే దానికి మనం ఇక్కడ ఇవ్వాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది, బట్ వీ నీడ్ టు డూ. సో ఈ రోల్ ని నేను స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఈ రోల్ స్విచ్ అయ్యాక మనకు చూడండి కొన్ని టెంపరీ క్రెడెన్షియల్స్ వస్తాయి. ఇవి 15 minutes యాక్సెస్ ఉంటుంది. మనం యూస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది రొటేట్ అవుతుంది. సో దాన్ని మనం జస్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి. సో దీనికి జనరల్లీ మనం ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు ప్రాజెక్ట్స్ లో, మనం ఇదంతా మాన్యువల్ గా ఇవ్వకుండా. సో ఎక్స్పోర్ట్ చేశాను అండ్ దెన్ సీక్రెట్ కి అండ్ రోల్ యూస్ చేస్తున్నప్పుడు మనకి టోకెన్ అనేది మ్యాండేటరీ ఉంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం కదా. నౌ లెట్ us ట్రై టు రన్ దిస్. చూడండి ఇప్పుడు మనకి రెస్పాన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ హౌ జనరల్లీ ఏమైనా ప్రొడక్షన్ ఇన్స్టెన్సెస్ లో కానీ ప్రొడక్షన్
అకౌంట్ ని యాక్సెస్ చేసేప్పుడు మనకి ఇలా యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. టెంపరీ యాక్సెస్ త్రూ ద రోల్. ఒక డిప్లాయ్మెంట్ టైంకి జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక AWS IAM టీము మనకి ఈ రోల్ యాక్సెస్ ఇస్తుంది. ఆ డిప్లాయ్మెంట్ విండో అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ 1 minute. I'll back. Someone is ringing the bell. ఓకే, యా. సో ఈ రకంగా మనం స్విచ్ యూజర్ యాక్సెస్ ఇస్తాం. స్విచ్ ద రోల్. ఇది ఒక యూస్ కేసు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాజెక్ట్స్ లో డెఫినెట్లీ దీన్ని యూస్ చేస్తుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ యూస్ కేసు వచ్చేసి క్రాస్ అకౌంట్ యాక్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నన్నే చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో. ఇది ఒక రియల్ ప్రాక్టికల్ యూస్ కేస్ అనమాట. జనరల్ గా మన ఒక మనకి ఒక థర్డ్ పార్టీ ఉంటుంది అనుకోండి. ఓకే, సో ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మనకి కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. మన అకౌంట్ లో S3 బకెట్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ S3 బకెట్ యాక్సెస్ వాళ్ళకి కావాలి అంటే ఎలా? అకౌంట్ 1 బిలాంగ్స్ టు అవర్ కంపెనీ, అకౌంట్ 2 బిలాంగ్స్ టు థర్డ్ పార్టీ. సో దెర్ ఇస్ అ బకెట్ ఇన్ అవర్ కంపెనీ అకౌంట్ ఫర్ విచ్ థర్డ్ పార్టీ యూజర్ నీడ్స్ యాక్సెస్. సో దీన్ని ఎలా చేస్తారు? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ వి మే ఫేస్ డెఫినెట్లీ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఇది మన అకౌంట్ అనుకోండి. సో ఈ అకౌంట్ లో ఒక S3 బకెట్ ఉంది. ఈ S3 బకెట్ ఇది క్రాస్ అకౌంట్ యాక్సెస్. సో ఇది థర్డ్ పార్టీ అకౌంట్. ఓకే, ఈ థర్డ్ పార్టీ అకౌంట్ లో ఉండే ఒక యూజర్ కి మన బకెట్ లో ఉండే ఆబ్జెక్ట్స్ ని యాక్సెస్ చేయాలి. సో అప్పుడు ఈ ఓవరాల్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ థింగ్ అవర్ కంపెనీ అకౌంట్ అనేది ఉంది కదా. సో దీంట్లో వీ హ్యావ్ అ బకెట్. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ ఏ రోల్. సో ఈ రోల్ కి ట్రస్ట్ రిలేషన్షిప్ ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఇది యూజర్ ఇన్ థర్డ్ పార్టీ అకౌంట్. సో అతన్ని ట్రస్ట్ చేయాలి. అండ్ దెన్ పర్మిషన్స్, బకెట్ పర్మిషన్స్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఇది సెటప్ చేయాలి. సో ఇప్పుడు నేను అకౌంట్ 2 అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ అకౌంట్ అనుకుంటే ఐ హ్యావ్ అనదర్ అకౌంట్. సో దాంట్లో AWS కన్సోల్. సో ఇక్కడ లాగిన్ అవుతున్నా. సో ఇది మన కంపెనీ అకౌంట్ అనుకుందాం. ఇక్కడ ఒక S3 బకెట్. సో ఈ S3 బకెట్ యాక్సెస్ మన థర్డ్ పార్టీ వాళ్ళకి కావాలి. సో దీనికి ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా? సో ఫస్ట్ థింగ్, క్రియేట్ ఎ రోల్. క్రియేట్ ఎ రోల్. AWS అకౌంట్, అనదర్ అకౌంట్. సో ఈ అకౌంట్ ని మనం ట్రస్ట్ చేయాలి. అండ్ దెన్ పాలసీ మళ్ళీ ఇద్దాం. సో దీన్ని ఓకే, అకౌంట్ ట్రస్ట్ చేయాలి. క్రియేట్ చేశాక ట్రస్ట్ రిలేషన్షిప్ ఎడిట్ చేద్దాం. క్రియేట్ ఎ రోల్, క్రాస్ అకౌంట్ S3 బకెట్ యాక్సెస్. ఓకే,
ఇక్కడ ట్రస్ట్ రిలేషన్షిప్ కొంచెం ఎడిట్ చేయాలి మనం. సో ఇది ఎవరిని ట్రస్ట్ చేయాలి అంటే, సో మన థర్డ్ పార్టీ ఉంది కదా, ఈ యూజర్ని ట్రస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ అనుకుందాం, ఈ యూజర్ని ఇది ట్రస్ట్ చేయాలి. ఓకే, సో ట్రస్ట్ చేయడం అయిపోయింది. అండ్ వీ నీడ్ టు యాడ్ పర్మిషన్స్. సో పర్మిషన్ ఏంటి, పాలసీ క్రియేట్ చేద్దాం. పాలసీ S3 అండ్ దెన్ మనం ఆల్ S3 యాక్షన్స్ ఇద్దాం. స్పెసిఫిక్ బకెట్ కదా, సో దట్ ఈస్ బకెట్ నేమ్ వచ్చేసి ఈ బకెట్ కి మనం యాక్సెస్ వస్తుంది. స్పెసిఫిక్ బకెట్ కి మనం ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాం. సో S3 బకెట్ ఫుల్ యాక్సెస్, ఇది పాలసీ. ఇప్పుడు రోల్లోకి వెళ్ళి ఆ పాలసీని మనం అసైన్ చేద్దాం. అటాచ్ పాలసీ S3 బకెట్ ఫుల్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు మన కంపెనీ అకౌంట్లో సెటప్ అయిపోయింది. సో వీ క్రియేటెడ్ ఎ రోల్. మనం వేరే మన థర్డ్ పార్టీ అకౌంట్లో ఉండే యూజర్ని ట్రస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ రోల్కి పర్మిషన్ వచ్చేసి S3 బకెట్ ఫుల్ యాక్సెస్ ఉంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇటు సైడ్ మనం సెట్ చేయాలి. సో ఇటు సైడ్ అకౌంట్లో ఏం చేయాలి, థర్డ్ పార్టీ అకౌంట్లో ఇక్కడ యూజర్కి joindevOps.com user should have a permission to access to assume role created in client account. Okay, సో ఇక్కడ ఇతనికి ఇది ఉండాలి. సో ఇక్కడ ఇతనికి ఇది ఉండాలి అంటే పర్మిషన్స్ లోకి వెళ్ళి ఐఎమ్ క్రియేటింగ్ an inline policy STS simple token service. Assume role, add ARN, other account. Okay, so other account లో ఇక్కడ ఏం రోల్ క్రియేట్ చేసాం, ఈ రోల్ని అజ్యూమ్ చేసుకుని ఛాన్స్ అతనికి ఇవ్వాలని. ఓకే, దిస్ ఇస్ ద క్రాస్ అకౌంట్ STS యాక్సెస్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇతనికి పర్మిషన్ వచ్చింది, ఈ రోల్ని అజ్యూమ్ చేసుకునే పర్మిషన్ వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు అయిపోయింది. నౌ లెట్ us see. సో డయాగ్రామ్ వచ్చేసి ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కంపెనీ అకౌంట్. S3 బకెట్ ఉంది, ఒక రోల్ క్రియేట్ చేసాం, ఆ రోల్కి ఒక పర్మిషన్ ఉంది ఈ S3 బకెట్ని యాక్సెస్ చేయడానికి. అండ్ ఇక్కడ ట్రస్ట్ వచ్చేసి ఈ యూజర్ని ట్రస్ట్ చేస్తుంది, ఈ యూజర్కి వచ్చేసి పర్మిషన్ ఉంది ఈ రోల్ని అజ్యూమ్ చేసుకోవడానికి. సో దిస్ ఇస్ ద హోల్ సెటప్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తా, ఇందాక సెషన్ ఉంది కాబట్టి దాంట్లో కొత్త గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నా. AWS STS get caller identity అని క్లిక్ చేస్తే మనం ఏ యూజర్తో లాగిన్ అయ్యామో ఇక్కడ కనిపిస్తుంది. జాయిన్ డెవాప్స్ యూజర్ కదా. ఇప్పుడు మనం రోల్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో రోల్ని అజ్యూమ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ దట్ కమాండ్. ఇప్పుడు ఏ రోల్ని అజ్యూమ్ చేసుకోవాలి, క్లయింట్ అకౌంట్
రోల్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసేప్పుడు టఫ్ అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ అ మ్యాండేటరీ క్వశ్చన్, యూ విల్ గెట్ ఇట్. సో మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, సక్సెస్ కాబట్టి మనకు క్రెడెన్షియల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ యాక్సెస్ కీ ఐడి. ఎక్స్పోర్ట్ సీక్రెట్ కీ. మనం ఎక్స్పోర్ట్ సెషన్ టోకెన్. ఓకే, సో ఇప్పుడు నేను AWS S3 LS అని టైప్ చేస్తున్నా. సో నౌ ఐ గాట్ ద యాక్సెస్. ఓకే, సో AWS S3 LS దీని లోపల ఉండే ఆబ్జెక్ట్స్ ని తీసుకుంటున్నాం. So and I can upload some objects to this AWS S3 CP something deploy.yaml. నా లోకల్ లోంచి నేను దీనికి ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేస్తాను. యాక్సెస్ డినైడ్. ఓకే, మన ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కదా. ఓకే, సో యాక్సెస్ S3 ఆబ్జెక్ట్స్ ని తీసుకుందాం. CP IP copy. Upload failed. An error occurred, access denied by calling the put object operation. సో ఇక్కడ యాక్సెస్ మనం సరిగా ఇవ్వలేదు అనుకుంటా. లిస్ట్ యాక్సెస్ అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఎడిటింగ్ ఇద్దాం. ఇక్కడ లిస్ట్ ఇలా ఇచ్చి చూస్తాను. ఈ లోపలికి స్లాష్ ఇస్తే మేబీ we will get it permission. సో ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనం స్లాష్ స్టార్ ఇచ్చినప్పుడు ఆ బకెట్ లోపలికి ఆబ్జెక్ట్స్ ని పుష్ చేసే పర్మిషన్ అన్నమాట అది. సో దిస్ ఇస్ హౌ we can get the cross account access. సో ఈరోజు ఈ టాపిక్స్ చెప్దాం అనుకున్నాను. సో we got పాలసీస్ అండ్ రోల్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు వచ్చేసి ఫెడరేటెడ్ యాక్సెస్ అనే దానిపైన మనం డిస్కస్ చేసి అండ్ దట్స్ ఆల్ ఫర్ ద IAM కోర్స్ అని. సో ఇది ఆబ్వియస్లీ కొంచెం AWS మినిమం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఎస్, బేసిక్ ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు డెవాప్స్ సెషన్స్ జాయిన్ అయినప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్. చిన్న, యూ హావ్ సమ్ క్వశ్చన్? Hi, Shubham. యా, హై. Actually, 2 questions ఉన్నాయి. చెప్పు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు రోల్స్ క్రియేట్ చేస్తున్నాం.
రోల్స్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, పర్మిషన్స్ చేంజ్ చేయడం, ఈ రోల్స్ జనరల్ గా కవర్ చేస్తారు ఇది. సో ఇదేంటంటే కంపెనీ వైడ్ యాక్సెస్ కి ఐఆమ్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేదంతా మనం ప్రాజెక్ట్స్ లో మనమే చేసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు మన EC2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఆ EC2 ఇన్స్టెన్స్ లోకి మనకి క్లయింట్ ఉంటుంది, Kubernetes క్లయింట్, EKS క్లయింట్. సో ఆ EKS క్లయింట్, EKS క్లస్టర్ ని యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ టు డూ దిస్ థింగ్స్ అన్నమాట, పర్మిషన్స్ ఇవన్నీ. అండ్ సెకండ్ రిలేటెడ్ గా కోర్స్ గురించి, Hmm. అంటే 3.5 months to 4 months అని చెప్పారు కదా కోర్స్. ఎస్ శివ అడిబుల్. ఎస్ చెప్పండి. అదే 3.5 to 4 months అని చెప్పారు కదా కోర్స్. ఎస్ ఇన్ కేస్ అంటే ఈ 3.5 to 4 months తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? అది QA సెషన్ ఉంటుంది ఇప్పుడు. సో QA సెషన్ ఉంటుంది, స్లాక్ ఉంటుంది. ఓకే. క్యూఏ సెషన్ అనేది అంటే ఎప్పటి వరకు సపోర్ట్? అది లైఫ్ టైం ఉంటుంది, నేను క్లాసెస్ చెప్పినంత వరకు ఆబ్వియస్లీ. అంటే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినా సరే మేము క్యూఏ సెషన్స్ అటెండ్ అవ్వచ్చా? ఎస్ ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు కూడా అటెండ్ అవుతుంది. ఓకే. రహీం బాషా. ఓకే. రహీం బాషా. శివాంజీ రెడ్డి. Shivanji Reddy, you can unmute yourself. Raghunath? Yeah, Shiva. Can you hear me, Shiva? Yes, Shivanji Reddy. Yes. Yeah, Shiva. So actually, ఏంటంటే మీరు 3.5 months అంటారు. సో 3.5 months లో మనం ఓవరాల్ గా రియల్ టైం చేస్తామా, లేదంటే Yes. జస్ట్ మన ఓకే? No, everything real time. అంటే యాక్చువల్లీ నాకు రియల్ టైం ఎక్కువ కావాలి. సో దాని గురించి అంటే సంథింగ్ లైక్ ప్రాజెక్ట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతకుముందే. సో ప్రాజెక్ట్ బేస్డ్ మొత్తం ప్రాజెక్ట్ ఎక్కువ కాదు, మొత్తం అది. ఓకే, ఇంక్లూడింగ్ అంటే ఐ మీన్ మీరు అన్ని కవర్ చేస్తారా? సంథింగ్ లైక్ మన డాకర్ కానీ, కుబర్నెటిస్, యాన్సిబుల్, Yes. అంటే ఐ మీన్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు Yes. ఇంటర్వ్యూలో కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఎంఎన్సీస్. Yes. ఓకే, ఫైన్. Thank you. Raghunath, you can unmute. Hi, Shiva. Hi. So, do we have complete access for this IIM in a DevOps? No. In real time now? You will not have. Just we have to gain knowledge for this IIM. Yes, that's mandatory. This much knowledge is mandatory. So, what are the major topics we have to gain complete knowledge on this IIM? This user groups and inline policies. Some more you said right now. Policies, roles, these two are the major things. Okay. So, may I know your GitHub repository? We will create one repository for every batch. So personal Separate. ఇంకా ఏం మెయింటైన్ చేయలేదు. ఇది మీ పర్సనల్ డిపాజిట్ కాదా? ఇది This is when I taught the things in the batch. For batch only. Yeah, పర్సనల్ గా ఏం మెయింటైన్ చేయలేదు ప్రెసెంట్. అది ఉంది కానీ ఓల్డ్ది, 6-7 years బ్యాక్. అగైన్ అది కూడా అప్పుడు నేను బ్యాచెస్ చెప్పినప్పుడుదే. Now we have any access for this? ఇది ఓపెన్. These are public repositories. Okay, can you please share your URL for just చూడండి, just ఇక్కడ. okay. When you are watching the recording, you can get it, okay? And నేను మెన్షన్ చేస్తున్నా కూడా వీడియో డిస్క్రిప్షన్ లో. Okay. Can you hold it once? Yes, I will. It is already there in YouTube videos description. Okay. Okay, sure. I will take it. Thank you. Pawan Kumar Tosapalli. Pawan Kumar Tosapalli. Hello, sir. Yeah, hi. Sir, good evening, sir.
Good సార్ ఇది evening. నాకు ఫస్ట్ టైం సార్ ఇది జాయిన్ అయ్యాను క్లాస్. Okay. సార్ నాకు కొంచెం డౌట్ ఉంది సార్. అంటే దేనిపైన? సార్ నేను నాన్ ఐటీ సార్, Okay. బీకామ్ చేశాను 2022లో. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ Okay. సార్. హలో సార్, చెప్పండి. 2022లో తర్వాత గవర్నమెంట్ కి ప్రిపేర్ అయ్యాను సార్. సో Okay. కెరియర్ గ్యాప్ ఉంది సార్ నాకు. Okay. అది సో ఎలానో నేను అర్థం ఒక అవ్వట్లేదు. డెడికేటెడ్ గా ఒక సెషన్ కండక్ట్ చేశాను లాస్ట్ సండే. సెషన్ ఆ, రికార్డింగ్ సార్. ఛానల్లో ఉంది, అది చూడండి. యు నో ఓకే అవర్ సార్. ఛానల్. ఎస్ సార్. దాంట్లో రికార్డింగ్ అప్లోడ్ చేశాను చూడండి. సో దాంట్లో ఆ, ప్రతి సార్. క్వశ్చన్ డిస్కస్ చేసాం అండ్ ప్రతి ఒక్కరి ప్రాబ్లం డిస్కస్ చేసాం. మీకు అది చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ అది సార్. కంప్లీట్లీ చూడండి. ఓకే. స్కిప్ ఇట్. ఓకే. పవన్ కుమార్ రెడ్డి. పవన్ కుమార్ రెడ్డి. హలో సార్. యా, హాయ్. సార్ ఇది రికార్డింగ్ క్లాసెస్ వస్తాయి కదా సార్? ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఆల్రెడీ ఉన్నాయా సార్? అంటే నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద, ఇది బేసిక్ ఏం కాదు. ఇది ఆల్రెడీ డెవలప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. ఓకే. నాట్ ఇప్పుడు చూస్తే మీకు యూజ్ అవ్వకపోవచ్చు. వన్స్ మీరు డెవలప్స్ ట్రైనింగ్ తీసుకునేప్పుడు యూజ్ అవుతుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పవన్ కుమార్ రెడ్డి, కెన్ యూ స్పీక్? షేక్ ఆరిఫుల్లా. హలో. షేక్ ఆరిఫుల్లా. హలో అన్న. యా, చెప్పండి. అన్న, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న. మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు మీరు కోచ్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నారు కదా నెక్స్ట్ 2-3 డేస్లో. యా. ఇప్పుడు మనకి నిన్న మెన్షన్ చేసిన వీడియోలో టెరాఫామ్ క్యూబర్నెటిస్ డాకర్ వరకు 6,000 అని పే చేశారు కదా. అదే ఒక మీమ్ పెట్టారు కదా. ఓకే. సో అది బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న? అది ఏం లేదు, అది జస్ట్ ఆల్రెడీ డన్. ఓకే. అది నేను వన్ టైం చేశాను. ఓకే. చేసిన వీడియోస్ ఏదైనా రికార్డింగ్ తీసుకోవాలంటే అలా అంత పే చేయాలా? ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి యూ టేక్ ఇట్. అది నా కంట్రోల్లో లేదు. అది ఓకే. దట్ ఈస్ ఫ్రమ్ అనదర్ అకాడమీ. ఓకే. ఓకే అన్న, ఇది ఇంకో ఇతనా, ఇది ఫీజు కూడా కన్సెషన్ ఏమైనా ఉంటుందా అన్న? ఐ డోంట్ నో. యూ కెన్ జస్ట్ కాల్ అవర్ సపోర్ట్ నెంబర్. ఓకే. ఓకే ఓకేనా, థ్యాంక్స్. వెంకటేశ్వర్లు ఫర్ సపోర్ట్, యూ కెన్ అన్మ్యూట్. యా శివ గారు, Yeah. ఇది మనకు ఫ్రెండ్స్కి రిఫరల్కి మొన్న చెప్పారు కదా. ఏంటండి? మొన్న ఫ్రెండ్స్కి మనం రిఫర్ చేయడానికి ఆప్షన్ చెప్పారు కదా. యా, అది ఎలాగ ప్రాసెస్, ఎక్కడి నుంచి? అది వెయిట్ చేయండి బ్రో, రేపు పొద్దున్న పంపిస్తాం లింక్. అది యా యా, షూర్. థ్యాంక్ యూ. పవన్ కుమార్ దోసపల్లి. హలో సార్. ఓ యా, సారీ, యూ ఆల్రెడీ డిస్కస్ సార్, రైట్. Yeah. ఎస్ సార్. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ నేను నిన్న 2 డేస్ డెమో అటెండ్ కాలేదు సార్. సో ఆ రికార్డింగ్ యూట్యూబ్ లో ఉందా సార్ మీ ఛానల్లో? ఉంది బ్రో, ఉంది. మీరు చూడండి, ఛానల్ చూడండి. నేను అదే కదా చెప్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్. జస్ట్ నో ప్రాబ్లం. ఓకే వీరా. థ్యాంక్ యూ. వీరా. హలో. యా, హాయ్. సార్, యా, ఈ చెప్పండి. ఐఎం రూల్స్ మామూలుగా పైప్ లైన్ లెవెల్లో కూడా ఉంటుందా సార్? ఓన్లీ పైప్ లైన్స్ లో ఎందుకు ఉంటాయి బ్రో? దిస్ ఇస్ ఫ్రమ్ క్లౌడ్. ఓన్లీ క్లౌడేనా? Yeah. సెక్యూరిటీ పర్పస్ పైప్ లైన్ కూడా అప్లై చేయరు కదా సార్? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. క్లౌడ్ లో మాత్రమే ఇది అయాన్. ఓకే సార్. సుకుమార్ జీ. హాయ్ శివ్ గారు. యా, హాయ్.
నాది డౌట్ ఏం లేదు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అండ్ రిక్వెస్ట్ ఆల్సో. ఏంటంటే నెక్స్ట్ మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా 31st. హలో యా చెప్పండి. వినపడుతుంది. అదే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అందులో ఆర్గో సిడి గోసిడి ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో వాటికి ఏమన్నా అంటే అది మాకు అసలు ఐడియా ఏం అది లేదు. అది యాక్చువల్లీ ఏంటంటే అది మనకు డైరెక్ట్లీ ఆర్గో సీడ్ నేర్చుకోవడం వల్ల అసలు క్యూబర్నెటిస్ లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఓకే. అది ఆప్షనల్, చేయొచ్చు చేయకపోవచ్చు, Hmm. బట్ క్యూబర్నెటిస్ మొత్తం డిస్కస్ చేస్తాం. అంటే ఒకవేళ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ట్రా టాపిక్స్ డిస్కస్ చేస్తే మీ బ్యాచ్ లోకి అప్లోడ్ చేయమంటారు, అంతేనా? అవును. యా ఓకే డన్. అంటే కొద్దిగా అంటే యాక్సెస్ ఏమన్నా ఇస్తారేమోనని అందుకని. యా షూర్ ఎక్స్ట్రా టాపిక్స్ అయితే we will upload them. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. Sure. థ్యాంక్ యూ శివ్. My friend was looking for joining this DevOps. He asking some course content. Can you please provide this PDF? That is already available here. You shared only for link. I didn't have any PDF. No, it's available in the website, bro. I cannot convert this into PDF. You can just go through the website. Tell them join DevOps.com. It's clearly mentioned here. Okay. Share. Erramaneni Anil Kumar. Yeah, just సార్ డౌట్ ఒకటే సార్ నాకు. ఇప్పుడు మామూలుగా ఐయామ్ అనేది నాకు ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసుకున్నాను, అకౌంట్ ఉంది. ఇంకా ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఇది యూజ్ అవుతుంది అంటారు సార్ ఐయామ్ అనేది? యా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బేసిక్స్ అంటే ఇది ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళకి ఇది ఐయామ్ అనేది చెప్తున్నారు మీరు. యా ఇప్పుడు మనం AWS క్లౌడ్ లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఐ విల్ యూజ్ ఐయామ్ ఏదైతే చెప్పామో అది యూజ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు యూజ్ అవుతాయి అంటే అప్పుడు స్క్రాచ్ కా నుంచి నేర్పిస్తారు కదా సార్ మీకు ఇప్పుడు డెవలప్ జాయిన్ అవుతున్నారు? yes. ఓకే దానికోసం. ఓకే, థ్యాంక్ యూ సార్. సంగటి వంశీ కృష్ణ. హాయ్ శివప్రభు. యా హాయ్ బ్రో, ఇక్కడ మీరు రోల్ క్రియేట్ చేసినప్పుడు లైక్ 15 minutes ఎక్స్పైరేషన్ టైం అన్నారు కదా. సో అది ఎట్లా టైం మనం ఇస్తామా లేదా డిఫాల్ట్ గా తీసుకుంటుందా ఫర్ దట్ రోల్? అది డిఫాల్ట్ కాదు. ఓకే, బట్ ఆ 15 minutes లో ఏం చేసినాం అనేది క్లౌడ్ ట్రైన్ యా మొత్తం మీరు యూస్ చేసే కొద్దీ అది ఆటోమేటిక్ గా ఇంక్రీస్ అవుతుందా? అది యా అంటే 15 minutes లోపల మనం యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతుంది, మనం యూజ్ చేస్తా అంటే అది ఎక్స్టెండ్ అవుతుంది టైం రెస్పెక్ట్. ఎస్ బ్రో, ఇంకోటి లాస్ట్ టాపిక్ చెప్పారు కదా, క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటే. సో మన కంపెనీ నుంచి నెక్స్ట్ థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెస్ చేయడానికి మనం ఈ యాక్సెస్ ఇస్తున్నాం, అంతేనా? ఎస్ కరెక్ట్. సో అప్పుడు మన ఐఐఎం అక్కడ మన రోల్ క్రియేట్ చేసుకొని వాడికి ఆ అకౌంట్ కి మనము ట్రస్ట్ రిలేషన్షిప్ ఈ డీటెయిల్స్ ఇస్తాం. ఎస్ అది కూడా ఇంత టైం లిమిట్ ఉంటుందో అంత టైం లిమిట్ కూడా మెన్షన్ చేయొచ్చా? లైక్ హౌ మచ్ టైం హీ కెన్ యాక్సెస్? అది 15 minutes వాళ్ళ యాక్సెస్ మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ వస్తుంటాయి, ఆ టోకన్స్ అనేవి రీజనరేట్ అవుతుంటాయి. వాళ్ళు అదే యూస్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, అవి రొటేట్ అవుతుంటాయి ఆటోమేటిక్ గా. ఓకే, ఇది మీరు చెప్పారు కదా STS సింపుల్ టోకెన్, ఆ టోకెన్ అనేది రీజనరేట్ అవుతుంటది. యా అది ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది క్రాస్ అకౌంట్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను, లైక్ ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు, బట్ ఇది డౌట్ వచ్చింది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. థ్యాంక్స్. యా అది కావాలి, ఎట్లా అడుగుతుంటారు ఇంట్రెస్ట్. యా థ్యాంక్స్. సండే శ్రీనివాస్. హాయ్. సో నేను మీ వీడియోస్ ఆల్మోస్ట్ 1 month నుంచి ఫాలో అవుతున్నాను అండి. యాక్చువల్లీ ఇంటూ IT బట్ నాట్ ఇంటూ డెవలప్మెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో మీరు మీ కోర్స్లో కొంచెం మేనేజ్మెంట్ రోల్స్ చేస్తారు. మేనేజ్మెంట్ రోల్స్ కైండ్ ఆఫ్ లీడ్ లాగా ట్రై చేయాల్సి వస్తే. యా ఇక్కడ లీడ్ అంటే ఏం లేదు. సో లీడ్కి ఏం స్పెషల్ స్కిల్స్ కాదు. లీడ్ అంటే ఏంటంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్ లో మీరు మీ టీమ్ ని ఎలా మేనేజ్ చేయాలి,
మీ టీమ్ లీడర్తో కానీ మీ టీమ్ మేనేజర్తో కానీ ఎలా బిహేవ్ చేయాలి, పక్క టీంతో ఎలా కోఆపరేట్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ లీడర్షిప్ స్కిల్స్ అనమాట. సో ఒక టీం మీ టీంని గైడ్ చేయాలి అన్నమాట. సో ఇక్కడ మీ టీంని మీరు గైడ్ చేయాలి అంటే మీకు లో లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. లైక్ ఒక జూనియర్ లెవెల్, ఒక సీనియర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి వాళ్ళని గైడ్ చేయాలి అంటే. సో ఇక్కడ మీరు కోర్స్ జాయిన్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు జూనియర్ సీనియర్ లెవెల్ ఇంజనీర్గా అజ్యూమ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ ఏ లీడ్ హియర్. ఓకే, వన్స్ ఇదంతా మీరు నేర్చుకొని కోర్స్ పైన మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక మీకుండే ఆ లీడర్షిప్ స్కిల్స్ని దీంతో అటాచ్ చేస్తే యూ విల్ బికమ్ టెక్నికల్ లీడ్ అన్నట్లు. ఓకే, సో ఆ టీమ్ లీడర్ లెవెల్కి వెళ్ళేప్పుడు ఏంటంటే మీరు చెప్పాల్సింది, సో లైక్ నేను లాస్ట్ టైం సెషన్లో కూడా చెప్పాను అనుకుంటా, కాస్ట్, సెక్యూరిటీ, మైగ్రేషన్స్ ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడాలి. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, అంటే టెక్నికల్ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు కోర్స్ చేశాను, బట్ నాకు అర్థం చూసుకుని. సో మీరు మీ కోర్స్ క్లాస్ ఎన్ని ప్రాజెక్ట్స్ కవర్ చేస్తారంటే ఏంటి ప్రాజెక్ట్స్ ఎన్ని కవర్ చేస్తారు? ప్రాజెక్ట్ ఒకటే. ప్రాజెక్ట్ ఎన్ని అంటే ఒక రియల్ ప్రాజెక్ట్ చేయడమే చాలా పెద్ద థింగ్. చాలా. సో జనరల్గా ఏంటంటే చాలా మంది 20 ప్రాజెక్ట్స్ చేస్తాం, 30 ప్రాజెక్ట్స్ చేస్తాం అంటారు. నేను 20 హై లెవెల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఏమైనా వస్తుందా? నేను 20-40 హై లెవెల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? సో యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, ఇప్పుడు నేను కొంచెం ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. సో ఎలా అంటే క్రాస్ డొమైన్ అడుగుతున్నారు. AWS ప్లస్ క్రాస్ డొమైన్ అడుగుతున్నారు క్వశ్చన్. సో AWS అండ్ పార్షియల్లీ అజూర్ కూడా కవర్. ఎక్స్పీరియన్స్ నా 10+. 10+ కి అట్లా ఏముండదు బ్రో. 2 క్లౌడ్స్ అడగడం అనేది అంతేముండదు. మీరు ఎట్ ఏ టైం మనం 2 క్లౌడ్స్ కూడా నేర్చుకోకూడదు. దట్స్ అ మిస్టేక్. కొంతమంది మార్కెటింగ్ కోసం మల్టీ క్లౌడ్ నేర్పిస్తాం అది ఇది అంటారు. అక్కడ చెప్పేది ఉండదు, ఏముండదు. మీరు ఫస్ట్ ఒక క్లౌడ్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్స్ పూర్తిగా అర్థమైన తర్వాతనే ఇంకొక క్లౌడ్కి వెళ్ళండి. ఇప్పుడు ఎట్ ఏ టైం మీరు సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ నేర్చుకోగలరా? సో దట్స్ నాట్ రికమెండెడ్ కదా. కంపారిజన్ ఏమైనా చేస్తారా? ఒక క్లౌడ్ నేర్చుకున్న తర్వాత ఇంకో క్లౌడ్ నేర్చుకోండి, ఇఫ్ దట్ ఈస్ రిక్వైర్డ్. కాన్సెప్ట్స్ అయితే సేమే ఉంటాయి ఏ క్లౌడ్ అయినా కూడా, జస్ట్ టర్మినాలజీ మారుతుంది అంతే. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సో రిగార్డింగ్ అడ్మిన్ రోల్స్, అంటే మీరు అడ్మిన్ సైడ్ AWS కూడా కవర్ చేస్తారంటే ఓన్లీ కోర్ డెవలప్స్? సో ఇది AWS ఆర్కిటెక్ట్ అసోసియేట్ లాగా ఉంటుంది. సో దీంట్లో VPC కంప్లీట్లీ, EC2, Route 53, CDN, లోడ్ బ్యాలెన్సర్స్, EKS. దెన్ అడ్మిన్ ఆల్సో కవర్. సో అంటే AWS సెపరేట్ చేసింది, కానీ కొన్ని సర్వీసెస్ ప్రతి దాంట్లో ఉంటాయి. Thank you. I can say architect associates. Thank you. Krishna K. Krishna K. హలో, హాయ్ శివ. Yeah, hi. లైక్ అంటే క్రాస్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం. Yes, ఇస్ దట్ correct. అది విత్ ఇన్ ద కంపెనీ అయినా, లైక్ మన కంపెనీలోనే డెవ్ ప్రొడక్షన్ కి అదైనా ఓకే, అండ్ మన కంపెనీ బకెట్లు వేరే కంపెనీకి యాక్సెస్ ఇవ్వడం అయినా ఓకే. ఎనీ 2 అకౌంట్స్, ఎనీ 2 అకౌంట్స్. ఆ 2 అకౌంట్స్ మన కంపెనీ అయి ఉండొచ్చు. సపోజ్ మీరు ప్రొడక్షన్ నుంచి డెవలప్మెంట్ కి డేటాను మూవ్ చేయాలంటే, సో దెన్ దోస్ ఆర్ 2 అకౌంట్స్ కదా. ఓకే, అండ్ లైక్ అకౌంట్ క్రియేషన్ కూడా ఇందులోనే వస్తుంది. అకౌంట్ క్రియేషన్ అనేది వన్ టైం సెటప్, నాట్ దిస్ వన్. అది అకౌంట్ క్రియేషన్ కూడా క్రాస్ ఇందులోనే వస్తుంది, లేకపోతే అది అకౌంట్ క్రియేషన్ కూడా ఐఎమ్ వాళ్ళే చేస్తారు స్టార్టింగ్ లో. థ్యాంక్స్. ఓకే, మోస్ట్ వెల్కమ్. హరీష్ చంటి. హలో. యా, హాయ్. హాయ్ శివ గారు. నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, బీకామ్ Okay. కంప్యూటర్ అప్లికేషన్స్. సో మీ కోర్స్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది, అందుకే Okay. సెషన్స్ అటెండ్ అవుతున్నాను. సో నా Okay. క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు ఎలాగో మీరు మామూలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అదంతా ఇస్తారు. సో
యాజ్ ఎ నాన్ ఐటీ గాయ్ నాకు ఐటీ ఎన్విరాన్మెంట్ లైక్ ఒక టీంలో ఆ టీం యొక్క ఆర్కిటెక్చర్, డెవాప్స్ టీం యొక్క ఆర్కిటెక్చర్, ఇంటరాక్షన్స్ ఎవరెవరితో చేస్తాము, అది కూడా కోర్స్‌లో కవర్ చేస్తారా? మనం ప్రాజెక్ట్ చేసేప్పుడు అది కూడా కవర్ చేస్తూ వస్తాం. డెవలపర్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం అనేది. ఓకే. సో, మనకు వర్క్ ఎలా వస్తుంది? ఎవరి నుంచి వస్తుంది? మళ్ళీ మనం ఎవరికి డెలివరీ చేస్తాం అవన్నీ. యెస్. ఓకే. ఓకే శివ గారు. థాంక్ యూ. పవన్ కుమార్ రెడ్డి, if you want to speak, you can. Not able to hear your voice. Malik Basha. హాయ్ శివ గారు. Hi. డెవాప్స్‌కి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉండాలంటారా? Mandatory. రిక్వైర్డా అంటే డెఫినెట్లీ ఆప్షనల్. Mandatory అంటే రిక్వైర్డ్ అనే కదా. షూర్. Okay. Yeah. And what are the tools you are going to discuss on this? DevOps లో అన్ని సిలబస్ ఉంది, క్లియర్లీ చూడండి ఇక్కడ. Thank you so much. That's all for today's session then. No questions, I think. We can connect again on tomorrow. That's the last session. Video will be uploaded into the same playlist in our channel. Please refer that. Bye bye. See you. Good night.